మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. అది కాకుండా ఇంకేమున్నాయండి మీకు ఫస్ట్ పోస్ట్‌లో? తర్వాత ఏఎస్పీ తర్వాత మేము కమాండెంట్, డీసీపీ, లా అండ్ ఆర్డర్, తర్వాత ఎస్పీ, ఆలపీ ఇట్లా రకరకాల నేను ఎఫ్ఆర్ఆర్ఓ అంటే ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అంటే వీసా ఇండియాకి మన వీసా ఇష్యూ చేసే లెవెల్ ఆఫీసర్ అనమాట. కొచ్చిన్లో చేశాను. దాని తర్వాత ఐ వాజ్ ఆల్సో ఎస్పీ టెలికమ్యూనికేషన్స్. మనం పోలీస్ వైర్లెస్ నెట్వర్క్స్ మొత్తం మెయింటైన్ చేయాలి. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అనమాట. యూ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ ద రిపీటర్స్. చాలా టఫ్ కండిషన్స్లో పోలీస్ పైన చాలా హై ఆల్టిట్యూడ్స్లో రిపీటర్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ మోటివేషన్ కోసం నేను ఎక్కేవాడిని, ప్రతి కొండ నేను ఎక్కేవాడిని. ట్రెక్కింగ్ చేయాలి. ఆ ట్రెక్కింగ్ చేస్తే వాళ్ళు చలిలో బ్లాంకెట్లు కప్పుకొని పనిచేస్తుంటారు వాళ్ళు వైర్లెస్ సెట్ పెట్టి. టెరెన్ చాలా ప్రాబ్లం అండి. అంత హైట్లో మనకు కింద వైర్లెస్ రోజర్ అని మనం ఇంత ఈజీగా మాట్లాడుతున్నది వాళ్ళ వల్ల అనమాట. వాళ్ళు అక్కడ కూర్చొని చలికి వానకి భయపడకుండా ఆ రిపీటర్ స్టేషన్ మెయింటైన్ చేస్తేనే మనకి ఇక్కడ వైర్లెస్ నడుస్తుంది అనమాట. ఓకే. వాళ్ళని మోటివేట్ చేయడానికి నేను వెళ్ళేవాడిని యాజ్ ఎస్పీ. ప్రతి కొండ ప్రతి గుట్ట ఎక్కి వాళ్ళతోనే ఒకరోజు పడుకునేవాడిని అక్కడ. వాళ్ళతోనే వాళ్ళ తిండి తినేవాడిని. అక్కడ ఉండి వాళ్ళని కొంచెం గైడెన్స్ చేసి మళ్ళీ వచ్చేవాడిని. దానివల్ల వాళ్ళకు కూడా మోటివేషన్ అయ్యేదన్నమాట. అట్లా నేను ఒక 5 జాక్స్ ఉన్నాయి, అంటే 5 మేజర్ రిపీటర్స్. అట్లా ఒక 15-16 కొండలు నేను ఎక్కాను అట్లా స్టేట్ మొత్తం ఎక్కి వాళ్ళని మోటివేట్ చేశాను. అంటే ప్రతి పోస్ట్లో మనం ఎస్పీ టెలికమ్యూనికేషన్స్ అంటే ఏముంది, ఏం పని లేదు కదా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సైడ్ పోస్ట్ కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు అట్లా అనిపించేది కాదు. ఏ పోస్ట్కైనా దాని ఇంపార్టెన్స్ ఉంది. అక్కడ మనం చేయాల్సిన పని చేస్తే దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. అదొక సైడ్ పోస్టింగ్ లాగా ఆ టెలికమ్యూనికేషన్స్. నేను అంటే అట్లా చూడలేదు, ఎందుకంటే యు ఆర్ ద లైఫ్ లైన్. కమ్యూనికేషన్ లేకుంటే పోలీస్ నడవలేదు. సో అట్లా చెప్తే వాళ్ళకి చాలా మోటివేషన్ అనిపించేది. సో వాళ్ళ దాంట్లో కొంచెం కంప్యూటరైజేషన్ తీసుకొచ్చాను. సో మంచి క్వాలిఫైడ్ హ్యాండ్స్ ఉండే అనమాట. సో యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండి, ఏ పోస్ట్ అయినా సరే. ఓకే. కమ్యూనికేషన్ తర్వాత ఎస్పీ టెలికమ్యూనికేషన్స్ తర్వాత నేను డిఏజే సిబిఐకి వెళ్ళానండి. బాంబేలో పోస్టింగ్ అయింది. మేము ఇద్దరం వెళ్ళాము. ఫస్ట్ నేను ఎస్పీ సిబిఐ లాగా వెళ్ళాను, యాంటీ కరప్షన్ బ్రాంచ్. అక్కడ ఒక 3 years చేశాక డిఐజీ అయ్యాను అక్కడే. దాని తర్వాత బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అండ్ సెక్యూరిటీస్ ఫ్రాడ్స్ ఒక సెల్ ఉంటుంది అక్కడ, ఆ డివిజన్కి డిఐజీ అయ్యాను బాంబేలోనే. సో ఇట్ వాజ్ హెవీ టైం. బాంబేలో యాంటీ కరప్షన్ అన్నా, బాంబేలో బ్యాంకింగ్ ఫ్రాడ్స్ అన్నా మీకు తెలుసు కదా, ఇట్స్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కంట్రీ. సో సిబిఐలో కూడా ఎట్లాంటి ఆఫీసర్ని పోస్ట్ చేయాలనేది వాళ్ళు అసెస్ చేస్తారు. అంటే స్టేట్లో ఎట్లా చేశారు, ఎక్కడ పోస్ట్ చేస్తే వీళ్ళు బాగా చేస్తారు అనేది వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో తెలుస్తుంది. సో ఐ థాట్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. వీ లెర్న్డ్ అ లాట్. చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మనం డిస్కస్ చేయలేము కానీ చాలా సెన్సేషనల్ కేసెస్ ఆ రోజుల్లో హెడ్లైన్స్ కేసెస్ డీల్ చేశాం మేము. అంటే సిబిఐలో ఏంటంటే ఆఫీసర్ పేరు, స్టేట్లో లాగా ఆఫీసర్ పేరు చెప్పరు, ఎక్కడ చెప్పకూడదు. సిబిఐ అనే అంటారు, సిబిఐ అరెస్టెడ్ అంటారు. అట్లా మేము చాలా చేసాం. సిబిఐ రైడెడ్ అంటారు. అట్లా వీ లెర్న్డ్ అ లాట్ అండి. సిబిఐ తర్వాత మేము కేంబ్రిడ్జ్కి వెళ్ళామండి. కేంబ్రిడ్జ్లో వీ డిడ్ ఎంఫిల్. ఎందుకంటే ఎంత పని నేర్చుకున్నా కూడా మధ్య మధ్యలో మనం అప్డేట్ చేసుకోవాలి నాలెడ్జ్. సో వీ బోత్ థాట్ వీ విల్ గో టు డూ క్రిమినాలజీ. మాకు రీసెర్చ్ మెంటాలిటీ కూడా ఉంది కొంచెం మా ఇద్దరికి. అక్కడికి వెళ్ళి ఎంఫిల్ చేసాము. చేసి తిరిగి స్టేట్కి వచ్చేసాము. స్టేట్కి వచ్చాక నేను హెడ్ క్వార్టర్స్ డిఐజీ ఉండే, దాని తర్వాత కొచ్చి కమిషనర్, దాని తర్వాత ట్రివాండ్రం కమిషనర్, దాని తర్వాత ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కమిషనర్. ఓకే సార్. ఆలపి ఎస్పీ అక్కడ ఏమైనా మీకు బాగా ఏది చేయలేకపోయాను, చేయాల్సిందని ఏమైనా ఉందా ఫీలింగ్? అట్లాంటి ఇష్యూసా? ఉందండి, అట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే నేను ఆలపీలో 2 సార్లు చేశాను. ఫస్ట్ టైం నా టెన్యూర్ చాలా బాగా జరిగింది. దాని తర్వాత సెకండ్ టైం నన్ను మళ్ళీ ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ పోస్ట్ చేశారు అక్కడ. అప్పుడు నేను ఒక 2 నెలలే ఉన్నాను అనమాట. ఆ టైంలో కోస్టల్ ఏరియాలో ఒక ఇష్యూ జరిగింది 2 గ్రూప్స్ మధ్యలో. ఆ ఇష్యూ సాల్వ్ చేద్దాం అనుకున్నాను అనమాట. నేను చేయలేకపోయాను. కోస్టల్ ఇష్యూ అంటే ఏంటంటే చాలా ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఉంటాయి. కోస్టల్ కమ్యూనిటీస్ అంటే వాళ్ళ లైవ్లీహుడ్ సముద్రం మీద డిపెండ్ అయి ఉంటారు. తర్వాత ఆలపి అంటే చాలా మంచి డిస్ట్రిక్ట్ అండి. అది చాలా పొలిటికల్లీ చాలా ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ కూడా. పెద్ద పెద్ద లీడర్స్ అక్కడ నుంచి ఏకే యాంటనీ గారి లాగా, తర్వాత విఎస్ అచ్యుతానందన్ గారి లాగా పెద్ద పెద్ద లీడర్స్ అక్కడ వచ్చిన లీడర్స్ అనమాట. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ గారు కానీ. సో ఇట్లాంటి లీడర్స్ ఆలపి నుంచి ఉన్నారనమాట.
సో అక్కడ మనల్ని అక్కడ పోస్ట్ చేశారంటేనే మనకు తెలిసిపోతుంది అనమాట మనం ఎంత పెద్ద టాస్క్ ఉంది మన మీద అనేది. దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్, కానీ కోస్టల్ పీపుల్కి కొన్ని ఇబ్బందులు ఉంటే దానికి వాళ్ళకు ఏదైనా ఒక రకంగా ఏమైనా ఇబ్బంది అయింది అనుకోండి, ఒక బిజినెస్ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఇండస్ట్రీ పెడదామని వచ్చారు. ఇండస్ట్రీ పెడదామని వస్తే వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉంటాయి, హైకోర్టు ఆర్డర్స్ ఉంటాయి. అది హైకోర్టు మన పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తుంది. పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే మనం అది ఇవ్వాలి. కానీ మనం చూస్తే ఈ అక్కడ కోస్టల్ ప్రజలకి ఇబ్బందులు అయ్యే విషయాలు ఉంటాయి. అవి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అయ్యే విషయం. అదే ఒక ఎథికల్ డైలమా అండి. యాజ్ అన్ ఆఫీసర్ ఏం చేయాలి, మనకు లా హైకోర్టు చెప్పేది ఒకటి, అక్కడ చూస్తే రియాలిటీ వేరే. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అక్కడ మనం చేస్తే అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లాంటి కొన్ని విషయాలు ఉంటాయి మన డ్యూటీలో. అక్కడ ఇండస్ట్రీ పెట్టలేకపోయాడు. ఇండస్ట్రీ పెడదామని వెళ్తే పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ జనాలు వాళ్ళ రియాక్షన్ వేరే ఉంటుంది అనమాట. మొత్తం వలలు కట్టేయడం, జీపులు తగలబెట్టడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అక్కడ. అట్లాంటివి ఏం కాలేదు నేను టైంలో. కాకుంటే నాకెందుకో ముందడుగు వేసి హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసి కాల్చి చంపి చేసేయాలి అనిపించలేదు అక్కడ. కొంచెం స్లోగా వెళ్ళాను అక్కడ. ఎందుకంటే నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ పేపర్ కదా. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ చూడాలి కదా. చూసి కొంచెం స్లోగా వెళ్ళాను. దాని తర్వాత ఆటోమేటిక్గా నా టెన్యూర్ అయిపోయింది. అప్పుడు నా టెన్యూర్ అయిపోయినాక అక్కడ పెద్ద గొడవ అయింది. యాక్చువల్గా సంబడి డిడ్ సంథింగ్, పెద్ద గొడవ అయింది. తర్వాత హైకోర్టుకే అటు ఇటు అయిపోయింది. ఆ ఇష్యూ వేరే తీరుగా మళ్ళీపోయింది అటు. సో ఐ కుడ్ హ్యావ్ సాల్వ్, నేను అక్కడే ఉండుంటే నేను సాల్వ్ చేసేవాడిని మా ప్రాబ్లమ్ని అనిపించింది అట్లా. ఓకే సార్, మీరు ఎస్పీ, మేడం ఎస్పీ, ఇద్దరు పక్క జిల్లాలు ఎప్పుడైనా చేశారా? చేసామండి. కొల్లం, తను కొల్లము, నేను ట్రివాండ్రం. తను కొల్లంలో ఉన్నప్పుడు నేను ఆలపిలో కూడా ఉండే. తర్వాత తను ఒకసారి ఎర్నాకుళం రూరల్ ఎస్పీ లాగా ఉన్నప్పుడు నేను పక్కన FRR అట్లా చేశాం. ఓకే సార్, ఇద్దరు IPS ఆఫీసర్లు, ఇద్దరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. మీరు ఒక జిల్లా, మేడం ఒక జిల్లా. మరి ఫ్యామిలీ ఎలాగంటే పిల్లలు? మేము ఎస్పీ ర్యాంక్లో ఉన్నప్పుడు అండి కొంచెం ఇబ్బంది అయ్యేది. హర్షిత, ఐ గివ్ కంప్లీట్ క్రెడిట్ టు హర్. హర్షిత ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ ఉండేదో అక్కడే పిల్లల స్కూల్ ఉండేవి. నేను వచ్చి వెళ్ళేవాడిని. అట్లా మేనేజ్ చేశాము. మెయిన్గా ఇంకోటి ఏంటంటే మా అదృష్టం కొద్దీ మా అమ్మ నాన్న కానీ హర్షిత వాళ్ళ అమ్మ నాన్న కానీ ఎప్పుడు మా ఎంబడి ఉండేవాళ్ళు. టర్న్స్లో పిల్లలు పెద్దగా అయిందాక ఇప్పటికి కూడా ఎవరన్నా ఒకళ్ళు పేరెంట్స్ మా దగ్గర ఉంటారు. దానివల్ల పిల్లలకి మంచిగా తెలుగు వచ్చింది, పిల్లలకి మంచి తెలివి వచ్చింది, మంచి మన పద్ధతులు అలవాటైనాయి, మన వంటలు వార్పులు పిల్లలందరికీ తెలుసు. సో చాలా గ్రాండ్ పేరెంట్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. సో మేమిద్దరం బిజీగా ఉంటాం కాబట్టి ఎప్పుడైనా సరే మా అత్త మామ కానీ మా అమ్మ నాన్న కానీ మా ఎంబడి ఉండేవాళ్ళు.